పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఎల్‌నినో, ఎల్‌నినో అంటే అనావృష్టి అంటే కరువు. ఎల్‌నినో అంటే అతివృష్టి మరియు అతి వర్షాలు. సో, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేటువంటి టెంపరేచర్స్ అవి బంగాళాఖాతంకొచ్చి సముద్రాలకన్నీ విస్తరించి వర్షాలు లేకపోవటం వల్ల ప్రజలు వ్యవసాయ రంగానికి సంబంధించి గానీ, వ్యవసాయ రైతులు గానీ, అటు కూలీలు గానీ పనులు లేకుండా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ఆధారితంగానే పట్టణీకరణ ఉంటుంటది. ఎన్ని ఉత్పత్తులకు సంబంధించి అది పాలు దగ్గర నుంచి అనేక రకాల పాడి పరిశ్రమ, ఆహార ధాన్యాలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటుంటాయి. ఇది కథ. ఇది కార్యక్రమం. సో, ఈ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సముద్రం, మేఘాలు సముద్రానికి, మేఘాలకి, రాజకీయాలకి సంబంధం లేదు. ఉంటే వీళ్ళు ఇన్‌ఫ్లేమ్ చేసేవాళ్ళు. సో, ఇది పరిస్థితి. అందుకోసం మానవుడు ఎంత రోడ్లేసినాం, నగరాలు నిర్మాణం చేసినాం, ఆనకట్టలు కట్టినాం, పరిశ్రమలు పెట్టినాం అని ఎన్ని గర్వపడ్డా ప్రకృతిని, పర్యావరణాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. వ్యవసాయము, ఆహార పదార్థాలు వీటిని పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. నీటిని వనరుగా చూసాం మనం. కానీ ప్రకృతి అది నిరంతరం అదొక చక్రంగా చూస్తుంది. అంటే షేర్ మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది కూడా అట్లనే చూసుకొని ముందు జాగ్రత్తగా ఉండాలి. సో, వర్షము, నది, భూగర్భ జలం, అడవి, నేల, సముద్రం ఇవన్నీ విడిగా పనిచేయవు. శాఖలైతే వాతావరణ శాఖ ఒకటి ఉంటుంది, నది జలవనరుల శాఖ ఒకటి ఉంటుంది, భూగర్భ వనరుల శాఖ ఒకటి ఉంటుంది, అటవీ శాఖ ఒకటి ఉంటుంది, సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన శాఖలు వేరు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ. యూనివర్సల్గా భూగోళంగా చూసినప్పుడు ఇవన్నీ ఒకటి దానితో ఒకటి భూమి మీద లింకప్ అయి ఉన్నాయనేది మనం చెప్పక తప్పదు. సో, ఆ విధంగా ఒకచోట వినాశకర పరిస్థితులు ఉన్నాయి, ఒకచోట కరువు పరిస్థితులు ఉన్నాయి, ఒకచోట సాగునీటి ఇది కూడా ఉన్నాయి. త్రాగునీటి సమస్య కూడా ఉన్నది. సాగునీటి ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే డ్యామ్లు, చెరువులు, కుంటలు నిండితే వస్తుంది. సో, అందుకోసం ఎందుకు ఇది జరుగుతూ ఉంది, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగటం అనేది మనకి అనిపిస్తుంది. మరి సముద్ర ఉష్ణోగ్రతలు బాగా పెరిగి మత్స్య సంపద అంతా పోతే, ఆ మత్స్య సంపద అంతా చనిపోతే, సో అది కూడా ఒక సమస్య ఉన్నది. అందుకోసం టెంపరేచర్స్ని ప్రకృతి మీద ఆధారపడే మనం ప్రకృతిని విధ్వంసం చేయకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కొద్దిమంది పెట్టుబడిదారుల, కొద్దిమంది క్యాపిటలిస్టుల, కొద్దిమంది మల్టీనేషనల్ కంపెనీల, బహుళజాతి సంస్థల కంపెనీల అడుగులకు మడుగులెత్తుతూ మోకాళ్ళ మీద మోకరిల్లి ఎన్ను లేనట్టుగా తల్లిదండ్రుల కంటే తల్లి కడుపుల నుంచి వచ్చినప్పుడు వెన్ను లేకుండా పుట్టినోళ్ళలాగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు పొలిటికల్ లీడర్లు, రాజకీయ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దానివల్ల ఇవాళ ఈ పరిస్థితి ఉంది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి లీడర్లు ఉండటం వల్లనే ప్రకృతి విధ్వంసం జరుగుతూ ఉంది. ఖనిజ వనరుల పేరుతో తవ్వకాలు జరిపి విధ్వంసం చేసి పడేస్తున్నారు. బొందలగడ్డలు అవుతా ఉన్నాయి. దాని ఎఫెక్టే ఎల్‌నినో ఎఫెక్టు. పసిఫిక్ మహాసముద్రం నుంచి మహాసముద్రం, బంగాళాఖాతం దాకా సప్త సముద్రాలు, అన్ని సముద్రాల మీద ఈ కథ నడుస్తూ ఉన్నది. సో, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఈ 1000-2000 సంవత్సరాల నుంచే ఇది. అంతకుముందు ప్రకృతి విధ్వంసాలు ఎంత విపరీతంగా ఉండేవిగా. ప్రకృతి విధ్వంసాలు అంచనా వేసి ముందుకు పోగలగాలి. కానీ వీళ్ళు వచ్చి అడ్డగోలుగా బొందలగడ్డలు చేసి పడేస్తూ ఉన్నారు. సో, ఈ రాజకీయాలు అనుకుంటున్నారు. రాజకీయాలు వేరు, మేఘాలు లేకపోతే వర్షం వేరు. సో, అది పరిస్థితి. సముద్రానికి, మేఘాలకి ప్రజలకు చేసేటంటే రాజకీయ నాయకులు చేసే రాజకీయానికి సంబంధం లేదు. ఉండుంటే ఆడ కూడా ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు, ఆడ పైరవ్ చేయడానికి పెట్టేవాళ్ళు, అక్కడ ఒక కౌంటర్ ఓపెన్ చేసేటోళ్ళు, ల్యాబింగ్ చేయడానికి సంబంధించి అదే తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి.